తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు ఎన్నికలు నిర్వహించిన తర్వాత గ్రామాలలో నూతన బాధ్యతలు చేపట్టే ప్రస్తుతం నల్లగొండ జిల్లా దామర్చల్ల మండల కేంద్రం బొల్లిగుట్ట తండా సంబంధించినటువంటి గ్రామ సర్పంచి లావూరి మంగతా నాయక్ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్, వెల్కమ్ టు వైఫై మీడియా. చెప్పండి సార్. నమస్తే అండి. ముందుగా హార్ట్లీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. చెప్పండి, బొల్లిగుట్ట తండా గ్రామ పంచాయతీలో లావూరి మంగతా గారిని ఎందుకు ప్రజలు ఎన్నుకున్నారంటే ఏం చెప్తారు మీరు? లావూరి మంగతా నాయక్ అంటే ప్రజలకు అందుబాటులో ఉండే మనిషి. ప్రజలకు సేవ చేసి ఇప్పటి నుంచి కాదు 20 సంవత్సరాల నుంచి ప్రజాసేవ చేస్తూనే ఉన్నాం. ప్రజలకు అందుబాటులో ఉంటున్నాం. ప్రజలకు అన్ని విధాలుగా మంచి చేయాలనే ఉద్దేశంతో, మంచి చేస్తారనే ఉద్దేశంతోనే నన్ను గెలిపించిండ్రు. చేసి గెలుపొందాము. ఎన్ని ఓట్లతో మెజార్టీతో మీరు గెలుపొందారు? నేను 18 ఓట్లతోనే గెలుపొందాను. నేను గెలుపొందాను. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మీరు చూస్తున్నారా? మళ్ళా ఎమ్మెల్యే గారు గెలిచిన 2 రోజే ఫోన్ చేసి పిలిపించి, సరే జరిగింది ఏదో జరిగిపోయింది, మనం అంతా కలిసి పని చేద్దామని చెప్పేసి నేను ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నా. కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నాం. ఇంతకు ముందు కూడా కాంగ్రెస్ పార్టీ. సార్ చెప్పండి, ఇప్పుడు మీరు గ్రామ పంచాయతీ ఎన్నికలలో పదవి బాధ్యతలు చెప్పిన తర్వాత సర్పంచ్గా మీరు మీ గ్రామ పంచాయతీకి ఎన్ని గ్రామ పంచాయతీ 10 లక్షల సీసీలు, 5 లక్షల 5 లక్షలు మహిళా సంఘం విలువ బిల్డింగ్ అని ఈ మధ్యనే డి గారు ప్లేస్ కూడా చూసారు. ఏ పిల్లలు అతి త్వరలోనే ముక్కు వేయడానికి సిద్ధంగా 10 లక్షలు మహిళా సంఘం. నేను గెలిచిన తర్వాత ఒక అభివృద్ధి కాలువ 2 సంవత్సరాల నుంచి పొలంలో నేను వచ్చి ఆ పొలమైన మాట్లాడి ఆయన ఏదో రకంగా నచ్చజెప్పి ఆ మురికి డ్రైనేజ్ ఆ పొలానికి పోయేటట్టు చేసిన. ఇప్పుడు ఊరి సమస్య, అభివృద్ధి కాలువ సమస్య తీరిపోయింది. ఇంకా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, అవి కూడా తీరుస్తాను. ప్రజల కోసం మంచి చేయాలనే ఉద్దేశంతో నేనైతే ప్రజల కోసం చేస్తాను. ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు ఇద్దరి సహకారంతో నేను గ్రామ అభివృద్ధికి పాల్పడతాను. చెప్పండి, గ్రామ పంచాయతీ ఎన్నికలలో మీరు మేనిఫెస్టోలో సొంతంగా గ్రామానికి ఏమైనా హామీ ఇచ్చారా? నేను ఒక హామీ ఇచ్చినాను. ఒక బోర్ వేపిస్తాను, ఒక మోటార్ వేపిస్తాను. బోర్ వేపించి కూడా ఒక 4 నెలలు అవుతుంది. అందులో వాటర్ సరిగ్గా పడక హ్యాండ్ పంప్ వేపియాలని అనుకుంటున్నా. ఈ 2-3 రోజుల్లోనే ఊరు ప్రజలందరికీ హ్యాండ్ పంప్ వేపించి మంచినీళ్ళు పనులు కూడా తీరుస్తారు. సార్ చెప్పండి, గ్రామ పంచాయతీ సర్పంచ్గా మీరు పదవి బాధ్యతలు చేశారు. అదేవిధంగా ఎన్నికలలో మేనిఫెస్టోలో మీరు అదొక భాగం. ఎన్నికలలో మీరు గెలిచిన తర్వాత ఎన్నికల మేనిఫెస్టో మీరు తీసుకుంటూ ఓటును అభ్యర్థిస్తారు. అదే మీరు గెలిచిన తర్వాత ఓన్లీ ఇంటికే పరిమితం అవుతారు. తర్వాత ఆ ప్రజలు మీ ఇల్లు చుట్టూ పనుల కోసం తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంటారా? లేదు, నా గ్రామ పంచాయతీలో అట్లా ఉండదు. నేను రోజు పొద్దున్నే ప్రతి బజారు, ప్రతి వార్డు తిరుగుతాను. వాళ్ళ సమస్యలు ఏదో కనుక్కుంటున్నాను. డ్రైనేజ్ కానీ, కరెంట్ విషయంలో కానీ, వాటర్ మంచినీటి విషయంలో కానీ, మురికాల విషయంలో కానీ, ఏ రోజు నేను పొద్దున గ్రామం అంటే వాటి తిరిగి వాళ్ళ ప్రజల సమస్యలు కనుక్కొని అతి తొందరగా ఆ సమస్యలు తీర్చే విధంగా తిరుగుతాను. ఊళ్ళో నేను అందుబాటులో ఉంటాను. గ్రామ పంచాయతీ సాయంత్రం ఒక 6 వరకు అట్లా ఏం చెప్పుకోలేదండి. ప్రజలు నా ఇంటికి వాళ్ళ సమస్యలు చెప్తూ నేను ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ, ఎంపీడీఓ ఆఫీస్లో కానీ, ఆదివాసీ కానీ వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళ సమస్యలు అధికారులకు తీసుకెళ్తున్నాను. అధికారులు కూడా మాకు సాయం, ప్రతి విషయాన్ని పరిశీలించి మమ్మల్ని న్యాయం చేస్తున్నారు. సార్ వాళ్ళు న్యాయం చేస్తున్నారు. సార్, మరి గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఒక దాంట్లో పార్టిసిపేట్ చేసిన ఒక భాగం వస్తే మరి కాంగ్రెస్ పార్టీ వైద్య సంక్షేమ పథకాలు ప్రజలకు ఏ విధంగా తీసుకెళ్తున్నారు? వాటి ద్వారా ప్రజలకు ఏమి విశ్వాసం కలుగుతుంది? కాంగ్రెస్ పార్టీ చేసిన వాళ్ళ 500 గ్యాస్ ఉచితంగా ఇస్తున్నారు. సన్న బియ్యం అందరూ ప్రజలందరూ
అంటే ఆచితూచిగా చూసుకుంటూ ప్రజలను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తాం. ఇంద్రమిల్లు ఎన్ని వచ్చాయి? మా గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు ఇప్పటికే 10 నీళ్ళు వచ్చినాయి. 10 నీళ్ళు పూర్తి అయిపోయింది. రెండవ దశకు ఎమ్మెల్యే గారికి ఇంకో 15 ఇల్లు కావాలని కోరుకుంటున్నాను. ఎమ్మెల్యే గారు కూడా సానుకూలంగానే స్పందిస్తున్నారు. అది కూడా ఒక 10 ఇల్లు చేస్తున్నాను. కింద కొరత అనేది సమస్య చాలా వస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి గారు మరి ప్రజల్లోకి మీ ఊళ్ళో చేశారా? అది ప్రజల్లో తీసుకురావడం ద్వారా వాటి సమస్యలు ఏమైనా గుర్తించారా? ప్రజాపాలన భాగంగా 99 ప్రణాళికలో భాగంగా చెట్లు మొక్కలు పెంచడం, మొక్కలు నాటడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఇంకా ఈ వర్షాభావం కొంచెం తక్కువ ఉంది కాబట్టి రేపటి కూడా వర్షాలు పడిన తర్వాత మొక్కలు నాటడం. గ్రామాలలో ప్రధానంగా సమస్య ఏంటంటే మహిళలు కానీ పురుషులు కానీ ఎక్కువ బహిర్గతంగా మల విసర్జన చేసే అవకాశాలు ఎక్కువగా కనపడతా ఉంటాయి. మరి వీటిపై మీరు ఒక సర్పంచ్గా, గ్రామ పరువుడిగా మరి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? మన పీడీ గారిని మొన్న నడమల కలెక్టరేట్లో కలిసినప్పుడు ఒక 70-80 నాకు బాధ్యత కావాలని అడిగిన అతి తొందరలోనే మంది అని పీడీ గారు నాకు చెప్పడం జరిగింది. ఈ మధ్య ఈ 2-3 రోజుల్లోనే ఇంటికి బాత్రూమ్ లెట్రూమ్ లేని ఇళ్లకు ఇల్లు ఇప్పుడు నేను దగ్గరుండి బాత్రూమ్ శాంక్షన్ చేయించి కట్టించే విధానం చేస్తాను. ఇప్పటివరకు స్టార్ట్ చేశారా మరి మీ గ్రామంలో? ఇప్పటివరకు మాకు పాత ఉన్నాయి. ఈ మధ్య కొన్ని ఇళ్ళకు లేదు. ఇవి కూడా రేపు మంది చేస్తాం. సార్ నేను ఎందుకు అడుగుతున్నానంటే మీరు ప్రధానంగా ఒక గ్రామాలలో కానీ మన పల్లెలలో కానీ ఊరు బయట వచ్చి గ్రామం ఎన్నుకల నుంచి ఊరు బయట వస్తుంటే ప్రధాన సమస్య అదే కనిపిస్తాను. అంటే మీ గ్రామం నేను కనిపించలేదు, మామూలు వెళ్తున్నాము. దీంతో ఎక్కువ దృష్టి కదా. అదేవిధంగా ఇప్పుడు బాణంలో వర్షాకాలం సీజన్ కనపడతా ఉంది. అంటే ప్రజలు కానీ పీపుల్ కానీ వ్యాధులు బాధించే అవకాశం ఉంది. మరి దీనిపై మీరు గ్రామంలో తీసుకున్నారు కానీ ఇలాంటివి ఏమైనా చూస్తున్నారా మీ గ్రామంలో? తప్పకుండా చేస్తున్నామంటే బ్లీచింగ్ పౌడరు 3 డేస్కు 4 డేస్కు ఒకసారి బ్లీచింగ్ పౌడర్ స్ప్రే చేస్తాం. మిగతా కూడా అన్ని సమస్యలు ఈ వానాకాలం సీజన్లో వచ్చే వ్యాధుల సమస్యలు కూడా పరిష్కరిస్తాము. అన్ని దృష్టిలో ఉంచుకొని ఏం చేయాలో అవన్నీ కరెక్ట్ చేస్తాం. ప్రధాన సమస్య అదే సార్. ప్రధాన సమస్య అదే. ఆ ప్రధాన సమస్యను కూడా కొంత మేరకు ఇప్పటికే తీర్చినాం. ఈ మధ్య కాలంలో అంతా పూర్తిగా బాత్రూమ్స్ బెడ్రూమ్స్ కట్టించి ఊళ్ళో వాళ్ళను ఇట్లా శుభ్రంగా ఉండని చెప్పి బహిర్గతంగా వెళ్లకుండా చూసుకుంటాము. నేను సర్పంచ్గా ఉన్నప్పుడు ఈ 4 సంవత్సరాల 5 నెలల పీరియడ్ లో ఇది కూడా కంప్లీట్ గా చేసి తండ్రిను శుభ్రపరిచే విధంగా చేసుకుంటాం. సార్ చెప్పండి సార్, మరి కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు నిజమైన పేదలకు అందట్లేదు. కేవలం కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ యొక్క అనుచరులకు మాత్రమే ఈ యొక్క పథకాలు అందుతున్నాయి, నిజమైన పేదలకు అందట్లేదు అని చెప్పేసి కొన్ని ప్రధాన పార్టీలు అంటే వాపోతున్నాయి చెప్తున్నారు. దీనిపై మీరు ఏమంటారు? అదేం లేదండి. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక సముద్రం లాంటి, అందరినీ కలుపుకొని కులం మతం భేదం ఏం చూడకుండా పార్టీలు చూడకుండా అన్ని విధాలుగా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చే సంక్షేమ పథకాలు అందరికి న్యాయం జరిగేలాగా అందరికి వర్తిస్తుంది, అందరికి ఇస్తుంది కూడా. మేము మా ఊళ్ళో అయితే ఎలక్షన్స్ మూవ్మెంట్ వరకైనా పార్టీలు ఉండేది. ఎలక్షన్ మూవ్మెంట్ వరకే పార్టీలు, ఆ తర్వాత మేమంతా కలిసిమెలిసి ఉండి పార్టీలు ఏముండవు. పార్టీ చూడకుండా కాంగ్రెస్ పార్టీ అయితే అందరినీ సమన్వయంగా చూసుకుంటూ సంక్షేమ పథకాలు అందిస్తుంది. సర్పంచ్ గారు మీరు ఇట్లా అంటున్నారు, అన్ని ప్రజలకు అందుతున్నాయని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలను మీరు అంటారు. అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే అనేక సంక్షేమ పథకాలు అందాయి, తర్వాత అభివృద్ధి కూడా ఆ యొక్క బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే జరిగిందని చెప్పేసి గత సర్పంచులు కానీ గత పాలకులు కానీ చెప్తున్నారు. మరి దీనిపై మీరేమంటారు ఒక సర్పంచ్ గారు? అలాంటిది ఏం లేదండి. సరే, జరిగిన విషయం ఇక టీఆర్ పార్టీలో ఏం జరిగిందో ఏమో ఇక మనకు అందరికి తెలిసిన విషయమే, మనం అది బయట చెప్పకూడదు. కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల 5 నెలలు 6 నెలలు
అందరికి అందరినీ బీద మంచి అందరినీ నేనేమంటున్నా అంటే గతంలో అభివృద్ధి జరిగిందంటున్నారు, కాంగ్రెస్ పార్టీలో అభివృద్ధి శూన్యం అంటున్నారు. అంటే గతంలో జరిగిందని మీరు భావిస్తున్నారా? అది వాళ్ళు చెప్పిన భావిస్తున్నారు. గతంలో ఏం జరగలేదండి. కాంగ్రెస్ పార్టీ వచ్చిన కాడ నుంచి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపట్టిన కాడ నుంచి సంక్షేమ పథకాలు బీద వాళ్ళని అందరినీ కలుపుకుంటూ అందరినీ ఇచ్చుకుంటూ కాంగ్రెస్ పార్టీ సమన్వయం చేస్తుంది. గతంలో జరిగింది అభివృద్ధి శూన్యం అంటారా? జరిగింది, అరకొరగా జరిగింది. కాంగ్రెస్ పార్టీలో పేదలకు మాత్రం సంతృప్తిగా అందుతుంది. కాంగ్రెస్ పార్టీలో అన్ని సంక్షేమ పథకాలు సముద్రిగా అందరికీ అందుతుంది. సార్ చెప్పండి, సర్పంచ్ గారు, ఒక గ్రామ ప్రథమ పౌరుడిగా మిమ్మల్ని ప్రజలు నమ్మి మీకు పదవి బాధ్యతలు చేపట్టారు అంటే నా యొక్క నేము ఆ శిలాఫలకం మీద ఒక స్థిరస్థాయిగా నిలిచి ఫలానా పీరియడ్ సర్పంచ్ గారి అభివృద్ధిలో ఇది చేశాను అనే ఒకటి ఏమైనా పెద్ద ప్రాజెక్ట్ ఏమైనా పెట్టుకున్నారు మీరు? నాదొక్కటే లక్ష్యం అండి, అది ఒక్కటే. నేను మళ్ళీ గెలవకపోవచ్చు, ఏదన్నా అది తర్వాత. నేను ఈ 4 సంవత్సరాలు 5 నెలల్లో ఊరు అంతా బాగు చేయాలి, ఊరు ప్రజలను అందరికి మంచి చేసే విధంగా నేను అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నాను. నేను 4 సంవత్సరాలు 5 నెలల్లో ఊరిని మాత్రం మంచి డెవలప్ చేయాలి, నాయకుడిగా ఇంకోసారి నన్ను తలుచుకునేటట్టు విధంగా చేయాలని నా ప్రయత్నం నేను 100% చేస్తాను. ఆదర్శవంతమైన గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో మీరు ముందుకెళ్తున్నారా? నేనైతే ఆదర్శమైన గ్రామ పంచాయతీ బొల్లిగూడ తండ అంటేనే ఆదర్శమైన గ్రామ పంచాయతీ అని తీర్చిదిద్దాలని నా 100% నా మనసులో కోరిక. ఆ కోరిక తప్పకుండా నెరవేరుస్తారు. సార్ చెప్పండి సర్పంచ్ గారు, ఒక గ్రామ సర్పంచ్ అంటే గ్రామ సమస్యలపై పోరాటం చేస్తుంటారు, అంటే సమస్యలు పరిష్కరించే దిశగా ముందుకెళ్తారు. అంటే ఓన్లీ గ్రామ పంచాయతీలో ఇష్యూ అంటే గొడవలు ఈ పంచాయతీలు తీర్చడమైన గ్రామ పంచాయతీ సర్పంచ్ అంటే లేదండి. పంచాయతీలు ఉంటాయి, భూ పంచాయతీలు ఉంటాయి, చిన్న ఇష్యూస్ ఉంటాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఏ విధంగా తీర్చాలి, ఏ విధంగా జనాలకు న్యాయం చేయాలి అనే ఉద్దేశంతో నేనైతే సమన్వయం చేసుకుంటా అందరినీ న్యాయం చేసే విధంగా పనిచేస్తాను. సార్ చెప్పండి సర్పంచ్ గారు, మరి స్థానిక ఎమ్మెల్యే బతుల లక్ష్మారెడ్డి గారు, తర్వాత స్థానిక ఎమ్మెల్సీ, స్టేట్ ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారి సహకారం ఏ విధంగా కొనసాగుతుంది? వారి ద్వారా మీరు ఇంకేమన్నా ఫండ్స్ మీ యొక్క గ్రామ పంచాయతీకి తీసుకొచ్చే అవకాశం ఉందంటారా? తప్పకుండా అండి. ఎమ్మెల్యే గారు ఈ మధ్యనే ఒక 10 days క్రితం కలిసి ఇట్లా నాకు నా గ్రామం కొంచెం ట్రైబల్గా ఉంటుంది, మరి కొంచెం సాయం చేయండి సార్ అంటే, ఈ ఆగస్టు 15 అయిపోయిన తర్వాత ఒక్కసారి కలవండి, మన ఊరిని మంచి చేసే విధంగా నేను ఏదో రకంగా సాయం చేస్తానని చెప్పినారు. ఎమ్మెల్సీ గారు కూడా అంతే, ఎమ్మెల్సీ గారు కూడా ఈ ఆగస్ట్ అయిపోతే ఏదో ఒక రకంగా మన ఊరు చాలా వెనకబడ్డది, ఏదో విధంగా సాయం చేద్దాం, ఏదో రకంగా మంచి అభివృద్ధి చేసే విధంగా చేస్తాను. నా సపోర్ట్ కూడా ఉంటుంది, ఎమ్మెల్యే గారి సపోర్ట్ కూడా ఉంటుంది చెప్పుకోవచ్చు. సార్ ఓకే, ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే గ్రామాలలో పిల్లలు అంటే యూత్ అంటే చదువుకునే పిల్లలు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అంటే తల్లిదండ్రులు చదివించలేని స్తోమతలు ఉంటారు. అంటే మీ గ్రామ పంచాయతీలో విద్యా ప్రమాణాలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు మీరు ఎటువంటి ప్రోత్సాహం అందిస్తున్నారు? ఒకటేనండి, మా స్కూల్ ఇదే స్కూల్. మా స్కూల్లో పోయిన సంవత్సరం 7 పిల్లగాళ్ళే ఉన్నారు గవర్నమెంట్ స్కూల్లో. ఈ సంవత్సరం 32 మందిని చేసి వాళ్ళని బిఎల్ఆర్ గారు పల్లిపట్టి పంపించినండి. ఓన్లీ గవర్నమెంట్ లో చదివే పిల్లగాళ్ళకి ఇమ్మంటే 32 మందికి పెంచినాము. 7 ఉన్న పిల్లగాళ్ళకి ఈ సంవత్సరం గవర్నమెంట్ స్కూల్లో 32 మంది తీసుకొచ్చినాము. వచ్చే సంవత్సరం 45-50 మంది పిల్లగాళ్ళు చేసే బాధ్యత నేను సర్పంచ్ గా తీసుకుంటున్నానండి. మనకైతే విద్య అది కూడా నిరుపేద కుటుంబీకులైతే ప్రైవేట్ స్కూల్లో చదివేలేరు. గవర్నమెంట్ స్కూల్లో అన్ని విధాలుగా సౌకర్యాలు ఉన్నాయండి, అన్ని విధాలుగా. కాబట్టి గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవాలని నా వంతు ఏదో రకంగా సాయం పిల్లలు చేయాలని ఉంది. ఈ మధ్య కాలంలోనూ కొంచెం బోరు లేదు ఇక్కడ. ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్ళినామండి, కలెక్టర్ గారికి కూడా ఒక మా లెటర్ ద్వారా చెప్పినాము. అది కూడా రెస్పాన్స్ నిన్న మొన్న ఈ మధ్య రాకుంటే నేనే నా సొంత నిధులతోనే ఒక బోరు మోటారు పిల్లగాళ్లకు మంచినీళ్ళు తాగడానికి చేయాలని ప్రయత్నం చేస్తున్నానండి. ఈ మధ్య కాలంలో చేస్తాను కూడా తప్పకుండా. సర్పంచ్ గారు, ఎక్కువ మహిళలు అంటే అమ్మాయిలు చదువుకోని యువత ఎక్కువ గ్రామాలలో ఒంటరిగా ఉంటుంటారు. అంటే ఏం పని లేక వాళ్ళు ఖాళీగా ఉంటారు. మరి వాళ్ళ కొరకు మహిళలకు ఏమన్నా
ఉచిత కుటీ మిషన్ లాంటి మహిళలకి ఏమైనా ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ఒక థాట్ ఏమైనా ఉందా మీకు? ఈ మధ్యనే కుట్టు మిషన్ అనేది నిన్న మొన్ననే వచ్చిందండి. అది కూడా రేపు ఎమ్మెల్యే గారి శాసనసభ్యులను కలిసి మా ఊళ్ళో కూడా ఒంటరి మహిళలు ఉన్నారు, వికలాంగులు ఉన్నారు, వాళ్ళను కూడా కుట్టు మిషన్స్ చేయుత కావాలని చెప్పేసి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాను. అది ఒక 2, 3, 4, 5 మిషన్లు మా ఊళ్ళో వాస్తవం కావాలి. అది కూడా నా వంతు నేను ఎమ్మెల్యే గారిని చెప్పి మిషన్లు అయితే ఇప్పిస్తున్నాను. పల్లె దవాఖానా కానీ ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే మహిళలు కానీ పురుషులు కానీ అంటే ఎక్కువ అనారోగ్య పరిస్థితులు ఏర్పడుతుంటాయి కొన్ని సందర్భాలలో. మరి వాళ్ళు ఎక్కువ మిరావడం అంటే పల్లె పట్టణాలకు పోయే అవకాశం ఉండదు. మరి వారి కొరకు ఏమన్నా ఏమంటారు ఉచిత వైద్య శిబిరాలు ఏమైనా ఏర్పాటు చేస్తున్నారా? తర్వాత ఇంకేమన్నా అంటే పల్లె దవాఖానా ప్రభుత్వం నుంచి ఏమన్నా మీరు చేపడుతున్నారా? ప్రభుత్వం నుంచి ఏం గతంలో కూడా మీరు ఏదో ఉచిత క్యాంప్ పెట్టారు కదా? ఉచిత క్యాంప్ పెట్టినామండి. మ్యాక్స్ ప్యూర్ కేర్ హాస్పిటల్ అని మిలియలూడ నుంచి నేను ఒక్కసారి పోయి వాళ్ళకి అడగంగానే ఒక్కసారి మా ఊళ్ళో ఈ మధ్యనే విష జ్వరాలు, ఇప్పుడు జ్వరము అలాంటి ప్రాబ్లమ్స్ టైఫాయిడ్ మలేరియా అంటే వాళ్ళు వచ్చి ఒకరోజు క్యాంపు నిర్వహించారండి. మళ్ళా ఇంకో 15 రోజులకు ఇంకోసారి క్యాంపు నిర్వహిస్తాము. ఈ చిన్న అంటే ఎక్కువ పెద్ద మొత్తంలో హాస్పిటల్ పోకుండా ఇక్కడికి వచ్చి వాళ్ళు ఆ రోగాలను గుర్తించి వాళ్ళకు కావాల్సిన మందులు, కావాల్సిన టాబ్లెట్స్ ఇచ్చిపోతుండ్రు. ఇది కూడా ఇంకోసారి ఒక 10 రోజులు మళ్ళీ ఇంకోసారి క్యాంప్ పెట్టిస్తానండి. జనాల కోసం నేనైతే సేవ చేయడానికి నిరంతరం సిద్ధంగా ఉంటారు. తీసుకున్నట్టయితే బొల్లిగుట్ట గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నూతన బాధ్యతలు చేపట్టిన కాంచి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తున్నారని చెప్పేసి కూడా ఆయన గట్టి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏదైనప్పటికీ ఈ 4.5 సంవత్సరాల పీరియడ్లో కాలంలో మా గ్రామాన్ని ఆదర్శవంతమైన గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతూ అనేక రంగాలలో కూడా ముందుంచుతారని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. రానున్నటువంటి ఎలక్షన్లో కూడా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని కూడా వాళ్ళు చెప్తున్నారు. ఏదైనప్పటికీ ఈ గ్రామం కూడా అభివృద్ధి చెందాలని చెప్పేసి ఓటు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓటు స్టూడియో కెమెరామెన్ జానీతో మహేష్, వైఫై మీడియా.